కానీ అమ్మాయి అక్కడ మాత్రం శుభంగా మారిపోయింది. ఎవరో కానీ ఒక గ్యాంగ్ అయితే ఉన్నారు. అంటే అంటే సీసీ కెమెరాలు లేవబ్బా. టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఎవరు ఎట్లా అంటే చెట్లు పొదలు గుట్టలు ఉండాలి, ఎవ్వరు ఉండొద్దు అని చెప్పేసి ఇట్లాంటి కోరుకొని పోయేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. హలో అండి, అందరికీ నమస్తే. గండికోట ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే గండికోటలో ఒక మైనర్ బాలిక హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది అని చెప్పేసి అయితే సీరియస్ అయింది. సో అక్కడ 14 తారీఖు రోజు, ఈ నెల 14 తారీఖు రోజు అంటే దాదాపు 5 రోజులు అయిపోతుంది. అక్కడ ఒక అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి, ఇంటర్ చదువుతున్న ఈ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితోని గండికోటకు వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈ అబ్బాయి బైక్ పైన వెళ్ళిపోయిండు, కానీ అమ్మాయి అక్కడ మాత్రం శుభంగా మారిపోయింది. నిజంగా ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఈ అబ్బాయే చంపిండేమో అని చెప్పేసి అయితే చాలామంది అలిగేషన్ చేశారు. ఆ ఫ్యామిలీస్కి ఈ ఫ్యామిలీస్కి గొడవ జరుగుతూ ఉందంటే ఎప్పటి నుంచో ఇంటర్ క్యాస్ట్ లవ్ అన్నట్టు ఇది చెప్పాలంటే పడతలేదు అని చెప్పేసి. సో మరి అబ్బాయిని ఇంట్రాగేషన్ చేసిర్రు, కానీ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ అయితే అసలు లేదంట. క్లారిటీగా తెలిసిపోతుంది. లోకేష్ ఇతని పేరు. అంటే ఉదయం 8:37 అయితే ఎంట్రీ అయ్యారు. తర్వాత కరెక్ట్గా 10:37 అట్లా ఈ అబ్బాయి అయితే బయటకు వచ్చిండు, కానీ అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. మరి ఎందుకు వచ్చావురా నాయన అని చెప్పేసి అడిగినప్పుడు మాత్రం తను ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాడు. చరణ్ అని చెప్పేసి ఇలా మామ ఫోన్ చేసిండంట. ఒరే, నువ్వు అమ్మాయితో అడిగి పోయినావు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, ఇబ్బంది గొడవలు అయితే అనవసరంగా, నువ్వు వచ్చేసేయి, నా బైక్ తీసుకొని పోయినావు కదా, ఇంక వచ్చేసేయి అని చెప్పేసి మళ్ళీ ఫోన్లు చేయడం వల్ల ఈ అబ్బాయి ఏం చేసిందంటే ఇంకా మన మామ ఫోన్ చేస్తున్నాడు, మరి నేను వెళ్తా అని చెప్పి అమ్మాయితో చెప్పిండట. అమ్మాయి కాలేజ్కి డుమ్మ కొట్టి అక్కడికి వెళ్ళింది ఇతని కలవడానికి. సో ఇద్దరు కలిసి వెళ్ళిరు. కానీ అమ్మాయి ఏంటంటే మధ్యాహ్నం కాకుండా మళ్ళీ ఎట్లా నేను ఇప్పుడు పోతే బాగుండదు, కొంచెం వెయిట్ చేసి నేను 2 o'clock అట్లా ఇంటికి పోతా అని చెప్పిందంట. సో ఇంకా సరే అని చెప్పేసి ఈ అబ్బాయి ఏం చేసిందంటే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది లోకేష్ అనే పర్సన్. మరి ఈ అమ్మాయి వైష్ణవి అక్కడే ఉండిపోయింది. టూరిస్ట్ ఏరియా, చాలామంది ఇక అంటే యాక్చువల్గా ఏంటంటే సాటర్డే సండే ఎక్కువ మంది ఉంటారు చెప్పాలంటే. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉంటారు. అంత గుట్టల ప్రాంతం, చెట్లు చెదలు పొదలు ఇవన్నీ ఇక చూడాలని చెప్పేసి. సో అట్లా దాదాపు చాలా బండ్లు కూడా వస్తాయంట. అదే సోమవారం రోజు కూడా 200 బండ్ల దగ్గర కూడా వచ్చినాయంట, కార్లు బైకులు అన్నీ కలిపి. రంగనాయకమ్మ స్వామి టెంపుల్ అయితే అక్కడ నిర్మానుష్యంగా కనబడుతుంది. అంటే అక్కడ ఆమె బ్యాగ్ ఉంది ఆ టెంపుల్లోనే, తర్వాత ఆమె చున్ని పడిపోయింది, ఆ కింద పొదల్లో ఆమె శవం కనబడుతుంది. అసలు ఏం జరిగింది మరి? ఈ అబ్బాయి చంపిండా లేకపోతే ఇంకొకటి? అదే సీసీ కెమెరాలో ఈ అమ్మాయి అంటే పెద్దనాన్న కొడుకు అన్న అవుతాడు అన్నట్టు ఈమెకి. సో ఆ అబ్బాయి కూడా వచ్చిందంట. వచ్చి అక్కడ ఒక అర్ధగంట సేపు అక్కడ తిరిగి వెళ్ళిపోయినట్టు రికార్డ్ అయింది సీసీ కెమెరాలో. ఓన్లీ ఎంట్రన్స్ దగ్గరనే ఉంది సీసీ కెమెరా, మళ్ళీ లోపలైతే ఎక్కడా కనబడదు. మనకు సీసీ కెమెరాలు అయితే లేవు. ఇంకా మనకి ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ అమ్మాయి ఇంకా చనిపోయిందని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. ఇక వేరే వాళ్ళు చూసి ఫోన్లు చేయడం, తర్వాత పోలీసు వాళ్ళు రావడం, ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఫస్ట్ అయితే ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి లవరే అయ్యుంటాడు, అమ్మాయిని చంపేసిండు అని చెప్పేసి అయితే ఇంట్రాగేట్స్ కాదని తెలిసి, తర్వాత ఇలా బ్రదర్ సురేంద్ర తనని అనుకున్నారు. ఎందుకంటే ఇది పరువు హత్యగా అనుకోవచ్చు. మరి వీళ్ళకి లవ్ అనేది ఇష్టం లేదు కదా, మరి ఇతను ఏమైనా చేసిండు అని చెప్పేసి అతను కూడా ఇంట్రాగేషన్ చేస్తే నేను దేనికైనా రెడీ, నేను ఆ పని అయితే నేను చేయనే లేదు అని చెప్పేసి అయితే తను కూడా వాంగ్మూలం ఇచ్చిండు గట్టిగా. మీరు ఏం అడిగినా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి తను కూడా క్లారిటీ ఇచ్చిండు. సో తన ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని చెప్తారు. మరి ఎవరిది ఉంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక మిస్టరీగా మారిపోయింది అన్నట్టు పోలీసులకి. ఇది పెద్ద సవాల్ అని చెప్పొచ్చు అన్నట్టు. కొన్ని బృందాలుగా ఏర్పడి మరి క్లూస్ టీమ్ అయితే వెతుకుతూ ఉన్నారు, ఏదైనా క్లూ దొరక్కపోతుందా, ఎవడైనా తప్పించుకున్నాడా అని చెప్పేసి. నాకు తెలిసినంతవరకు నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఎవరో కానీ ఒక గ్యాంగ్ అయితే ఉన్నారు. అంటే సీసీ కెమెరాలు లేవబ్బా. టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఎవరైతే అంటే లవర్స్ మెయిన్ అంటే ప్రైవసీ కోరుకుంటారు వీళ్ళు. ఎట్లా అంటే చెట్లు పొదలు గుట్టలు ఉండాలి, ఎవ్వరు ఉండొద్దు అని చెప్పేసి ఇట్లాంటి కోరుకొని పోయేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే ఒక గ్యాంగ్ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటుంది. వాళ్ళు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైతే ఏకాంతంగా దూరం వెళ్తారో మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తారో మీ ముందే
మీ లవర్ని కొట్టడమో, మిమ్మల్ని అఘాయిత్యం చేయడమో, రేప్ చేయడమో, చంపేయడం ఏదో ఒకటి చేస్తారు. సో ఎక్కడో అక్కడ జరుగుతున్నాయి. ఇంతకుముందు చాలా జరిగేటి. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఓయూ అనేది వచ్చిన తర్వాత అవి చాలా వరకు తగ్గినాయి. లేకపోతే లవర్స్ ప్రైవసీ అని చెప్పేసి ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోవడం, ఇంకా చావు బారిన పడడం అట్లాంటివి చాలా జరుగుతుండే అప్పుడు. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇట్లనే అనిపిస్తుంది ఇది కూడా. ఎందుకు అంటే ఓన్లీ ఎంట్రన్స్లే ఉన్నాయి. చాలామంది కార్లలో వెళ్ళిర్రు. అక్కడ రంగనాయకమ్మ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. అక్కడ ఏం జరిగినా కూడా అసలు వినిపించదు, ఇంకా కంటికి మనుషులు కూడా కనబడరు అంతా. సో మిగతా వాళ్ళంతా అటు తిరుగుతూ ఉంటారు గండికోట సైడు. మరి ఇంత దూరం ఈ అమ్మాయి ఒంటరిగా వచ్చిందా ఎవరైనా? మరి అంటే ఈమె లవర్ ఉన్నాడు ఈ అబ్బాయి లోకేష్ తోటి, వీళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళని ఆల్రెడీ ఫాలో చేస్తూ ఉండొచ్చు. ఒక 3 మెంబర్స్ ఫాలో చేసిర్రు. ఇంకా ఎలా సీసీ కెమెరాలు లేవు. సైకోయిజం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకటి చెప్తున్నా వినండి, అమ్మాయి సింగిల్గా కనబడింది అని అంటే, చుట్టుపక్కల ఎవరు లేరు అని అంటే మృగం అనేది ఒకటి బయటకు వస్తుంది. వాళ్ళు ఎవరో కానీ అలాంటి వ్యక్తులే. సో ఈ దారుణానికి అయితే పాల్పడారు. పోనీ మరి చాలామంది ఏమనుకుంటారంటే, మరి నిజంగా వాళ్ళు అంటే అరే ఈ అమ్మాయిని ఏమైనా అఘాయిత్యం చేసి రేప్ చేయడానికి ట్రై చేస్తే, మరి రేప్ చేయలేదు కదా, జస్ట్ ఏంది అమ్మాయిని చున్నీ తీసేసి ఉంది, పైన టాప్ తీసేసి ఉంది అంతే. కానీ అమ్మాయి పైన ఎలాంటి రేప్ జరగలేదు. మరి ఇది జరగలేదు కదా, మరి వాళ్ళు నిజంగా మరి అమ్మాయిని రేప్ చేసేటోళ్ళు అయితే రేప్ చేయాలి కదా, మరి ఎందుకు అని చెప్పేసి కూడా డౌట్లు వస్తున్నాయి. అంటే ఏంటంటే వేరే వాళ్ళు చేయలేదేమో, మరి వీళ్ళు అన్న చేసిండేమో, ఈ మర్డర్ చేసి కావాలని అట్లా క్రియేట్ చేసిండేమో అని చెప్పేసి కూడా ఇంట్రాగేషన్ అయితే చేస్తారు. డౌట్లు ఉన్నాయి ఆయన మీద కూడా, ఆ సురేంద్ర అనే పర్సన్ మీద కూడా. కానీ ఇక్కడ ఈ 3 పర్సన్స్ ఎవరైతే అంటే అంటే వచ్చి ఉంటారు, టూరిస్ట్ పని మీద చూడడానికి వచ్చి ఉంటారు. ఒంటరిగా అమ్మాయి దొరికింది, ఇంకా వీళ్ళకి ఇంకా కాలేజ్ అమ్మాయి ఇట్లా ఉంది, ఏదో విధంగా ట్రై చేద్దామని చెప్పేసి అమ్మాయి అంబడి పడ్డారు, పరిగెట్టుకుంటూ వెళ్ళింది. కానీ అమ్మాయిని అడిగి ఉంటారు, వస్తావా రావా అని చెప్పేసి సీరియస్గా బెదిరియడం ఇట్లాంటివి చేసిరు. తర్వాత అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి అమ్మాయిని అయితే తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది. ఆమె నిజంగా ఇక్కడ లివర్ మీద గుద్దితే అసలు అది పగిలిపోయింది లోపల, అంత దారుణంగా. ఒక్కసారిగా అక్కడనే పడిపోయింది, గొప్ప ఊలి పడిపోయింది. అది తెలిసి వీళ్ళు కొట్టడం వల్లనే కడుపులో ఆ అమ్మాయి ఒకటే దెబ్బకి చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఇదేదో ఇంకా చనిపోయింది కదా అని చెప్పి భయపడి ఏం చేశారంటే 3 కలిసి మేబీ ఆ అమ్మాయిని షిఫ్ట్ చేయడము, అక్కడ నుంచి ఆ రాళ్ళ కిందికి తీసుకోవడము, అక్కడ ఎన్నో ఒక దగ్గర పడేయడము, ఇలాంటి డ్రామా అయితే ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు ఒక ఛానల్లో కూడా చెప్తా ఉన్నారు మేబీ ఇట్లనే జరుగుండొచ్చు అని చెప్పేసి. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది మెయిన్. కానీ ఒకటి అట్లా పడేసి అయితే అక్కడ నుంచి జంప్ అయిపోయారు. కానీ ఒక ఎవిడెన్స్ కూడా దొరుకుతలేదు ఇప్పటి వరకు కూడా. 5 రోజులు అవుతుంది ఈ అసలు ఎవరు చేసి ఉంటారు అని. అంటే ఒక క్లూ అన్న దొరకాలి, ఒక జుట్టువో, ఒక చెప్పో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క ఐడి కార్డు, విజిటింగ్ కార్డు లాంటిది చిన్న వస్తువు దొరికినా కూడా దొరుకుతారు కొడుకులు ఎక్కడున్నా కూడా. సో ఇలాంటి సైకోనా కొడుకులు అయితే తిరుగుతూ ఉన్నారు, మన చుట్టే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. లవర్స్ ముఖ్యంగా అలాంటి ప్లేస్కి వెళ్ళి చావు బారిన అయితే పడకండి. చాలామంది ఏదో మాకు ప్రైవసీ కావాలి, చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి అని చెప్పేసి అట్లా దూరం పోతే మాత్రం మిమ్మల్ని మీరు ఇంకా చంపుకున్నట్టే అవుతారు. ఇది మాత్రం నిజం. అసలు ఆ లోకేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని అట్లా వదలకుండా పోవాల్సింది. చాలా తప్పు చేసిండు అతను కూడా, ఆ అమ్మాయిని అట్లా వదిలేసిపోవడం. ఎందుకంటే అంటే అది టూరిస్ట్ ప్లేస్ ఏం కాదులే అనుకుంటేమో, కానీ అమ్మాయి రంగనాయకమ్మ స్వామి అటు సైడ్ పోవడం వల్ల అటు సైడ్ ఎవరు జనాలు కనబడరు ఎక్కువ టూరిస్టులు. సో ఆ గ్యాంగ్ ఏదో వీళ్ళని ప్లాన్, ఈ అమ్మాయి ఒంటరిగా దొరికింది కదరా అని చెప్పేసి అమ్మాయిని ఒప్పించడానికి ట్రై చేస్తున్న టైంలో అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కొట్టినట్టే తెలుస్తుంది. అట్లా అమ్మాయి చనిపోయింది. సో ఏం చేయాలి అర్థం కాక తీసుకొచ్చి పడేసారు. కానీ ఒక క్లూ దొరకకుండా, వేలి ముద్రలు దొరకకుండా జాగ్రత్త పడ్డారంటే మంచి క్రిమినల్స్ అని చెప్పొచ్చు వీళ్ళు ఇక 100%. ఇంతకుముందు మరి ఎన్ని చేసి ఉండొచ్చో. సో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ప్లేస్లోకి వెళ్ళేటోళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ ప్లేస్లకి అమ్మాయిలు సింగిల్గా మాత్రం అస్సలు ఉండొద్దు అబ్బా. ముందే చెప్తున్నా, మీరు అనుకోవచ్చు ఇక మాకు ఏం కావాలి అని చెప్పేసి. అమ్మాయిలు మాత్రం ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకి మాత్రం అస్సలు పోకండి. మిమ్మల్ని మీరు చావు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ఇది మాత్రం నేను చెప్తున్నా. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద. ఈ విషయం అంటే దీని గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే లవర్స్ మాత్రం ఇలాంటి ప్లేస్లకి అయితే వెళ్ళడం మానేసేయండి. ఎందుకు అంటే మ్యాక్సిమం ఇంతకుముందు కూడా వైజాగ్లో, అక్కడక్కడ కాకినాడలో కూడా బీచ్కి సంబంధించిన ప్లేస్లు, చెట్లు పుట్లలో కూడా చాలా ఇట్లాంటివి జరిగినాయి.
సో లవర్స్ని బలవంతంగా కట్టేసి అమ్మాయిని రేప్ చేయడం కానీ కొట్టడం ఇట్లాంటివి చేసిర్రు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కేసులు పెట్టడానికి కూడా ముందరికి రాలే. ఎందుకు అంటే పరువు అవుతుందని చెప్పేసి అమ్మాయిలు కేసులు కూడా పెట్టరు. సో అనుకోకుండా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి. ఈ విషయం మీద ఎవరిది తప్పై ఉండొచ్చు అనేది మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.